మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చాము. సో ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చాము, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది సో బ్లాగ్లో చెప్తున్నా. సో చూడండి. హాయ్ అండి, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లోకల్ బ్యాండ్ గంగపుత్రుని. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటారు. మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. సో ఈ బ్లాగ్ అంటే ఇది ఇంత బ్యాక్గ్రౌండ్ అని మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నా నానే వాళ్ళ వైఫ్తోనే అని అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు. ఎక్కడికి వెళ్తున్నావే? గట్టిగా చెప్పు. సో బెంగళూరు వెళ్తున్నాను అనమాట. చాలామంది కింద కామెంట్ చేస్తుంటారు, అంటే ఏదైనా వీడియో చేస్తే అసలు మీ వైఫ్ని పట్టించుకోవట్లేదు నాని, ఏంది అసలు నువ్వు అనేది అంటుంటారు. అంటే అన్నీ చెప్పలేను కదా ఎక్కడ తీసుకెళ్తున్నావు ఏంటి అనేది. సరే దీంట్లో చూపిద్దామని ఈ బ్లాగ్ అనేది స్టార్ట్ చేసాను అనమాట. సో బెంగళూరు దేనికి వెళ్తున్నాం అనేది నేను కుదిరితే ఈ బ్లాగ్లో పెడతా, లేదంటే మినీ బ్లాగ్లో కూడా పెడతా నేను. సో మిస్ కావద్దు, చూడద్ది ఎండింగ్ వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా. సో అందులో ఫస్ట్ టైం అయితే నేను మా వైఫ్ని అయితే ఫ్లైట్ ఎక్కిస్తున్నాను. టెన్షన్ ఉందా? కాకపోతే కొన్ని తెలియవు అనమాట, కొత్తగా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి. అలాగే మా వైఫ్ కూడా చెప్తాను. సో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏంటంటే చెవులు అనేది లోన్కి వెళ్ళిపోతాయన్నమాట. అంటే లోన్కంటే లోన్ ఉంటే సౌండ్కి కుదిరితే పడకపోతే బ్లడ్ కూడా వచ్చేస్తుంది. సీరియస్లీ ఇది చెప్పాలి ఇది, ఎందుకంటే చాలామందికి తెలియదు కదా. బ్లడ్ కూడా వచ్చేస్తుంది, అంటే ముక్కులు వెళ్ళి చెవులు వెళ్ళి కూడా. సో మనకి ఫ్లైట్లో కాటన్ ఇస్తారనమాట. అది కాటన్ అంటే సీరియస్గా చెప్తున్నాను నేను, జోక్యం కాదు. తెలియదు, నా ఫస్ట్లో నాకలాగా వస్తుంది. వాళ్ళు ఫ్లైట్లో కాటన్ ఇస్తారనమాట. సో కాటన్ ఇస్తేప్పుడు మనం లోన ముక్కులోని చెవిలోని పెట్టుకోవాలి. ఇప్పుడు కావాలంటే ఫ్లైట్ ఇచ్చి అందరూ ముక్కులోను చెవిలోని కాటన్ పెట్టుకుంటారు. కాటన్ తెలుసు కదా మనకి, దెబ్బలు తగిలిస్తారు కదా కాటన్. ఆ కాటన్ ఇస్తారనమాట. అది అంటే హెయిర్ ఎక్కువ వెళ్ళిపోతాయి చెవిలోకి. సో అందుకే చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, ఉంటుంది కదా పెద్దవి, అవి పెట్టుకుంటారు అనమాట. అందుకనే మనకు లేవు కాబట్టి మనకు కాటన్ ఇస్తారు, చెవిలో ముక్కులో పెట్టుకోవాలన్నమాట, లేదంటే బ్లడ్ వచ్చేస్తుంది. సీరియస్లీ జోక్ కాదు దీంట్లో. నెక్స్ట్ డే నుంచి ఫ్లైట్ ఎక్కగానే ఉన్న లేడీస్ నమస్కారం అంటారు. సీరియస్లీ నమస్కారం అంటారు. వాళ్ళకి కూడా మనం నమస్కారం అని చెప్పాలి. నమస్కారం చెప్పిన తర్వాత బాగున్నారు అంటే బాగున్నాం అనాలి. నెక్స్ట్ ఎలా ఉన్నారు, ఫ్యామిలీ మొత్తం ఎలా ఉందని అడుగుతారు మళ్ళీ. అది కూడా నిజంగా మీ జోక్ కాదు. అయితే మనం కూడా బాగున్నారు, మీ ఫ్యామిలీ బాగున్నదా, అయితే కుదిరితే వీలైతే ఇంటికి రండి ఒకసారి భోజనాలకు అంటారు. మళ్ళీ మనం మాట్లాడుతున్నా అప్పుడు మనం ఏం చేయాలంటే, సారీ అండి మేము రామండి అంటే మొట్టకోళ్ళు అంటారు, భోజనాలు రండి అని మనం వెళ్ళిపోకూడదు, లెగ్గేసుకొని. అలాగే వెళ్ళిపోయాను ఒకసారి నేను. నా అవుతుంది నిజమే, అంత చెప్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే నీకేంటంటే కిటికీ పక్కన ఇచ్చారనమాట. కిటికీ పక్కన ఇచ్చినప్పుడు నువ్వు ఆ కిటికీ లేపకూడదు, లోనకి గాలి వచ్చేస్తుంది. నిజంగానే ఫ్లైట్లో గాలి వచ్చేస్తుంది, కిటికీ లేకపోతుంది. గాలి వచ్చేసింది అనుకో మొత్తం. అదే అంటున్నాను, మిర్రర్కి బ్లాక్ కూడా ఉంటుంది. నేను బక్రా చేయట్లేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కానీ నేను అలాగే తప్పులు చేశాను అనమాట. దీనికి ఎదుగో ముక్కులో కూడా కాటన్ పెట్టుకోవాలి. దీనికి సంబంధం అని పిరితప్పుడు అని వదులుతాం కదా, వాటికి సంబంధించింది. నమ్మితే నమ్ము, లేకపోతే చూడు అక్కడ అందరూ ముక్కులు ఎంత కాటలు పట్టుకొని చచ్చిపోయినలాగా ఇలా ఉంటారు. ఇలా నవ్వుతుంది, నిజంగా చెప్తాను సీరియస్గా. అంటే ఫ్రెండ్స్ ఏంటంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఇది నేను మా ఆవిడకి ఎలాగో చెప్తున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ అనమాట. లేదు అంటే ఉన్నట్టు చెప్పాలి కదా, చాలా మంది తెలియదు. ఏ సీరియస్గా చెప్తున్నా, ఇది బ్లాగ్ అని నిన్ను భయపెట్టేసి అని చెప్పాలి. ఒకసారి చూడు నువ్వే ఫ్లైట్లో ఎక్కిన తర్వాత అందరూ ముక్కులో కాటన్ పెట్టి ఇలా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు బతుకున్నారా తెలుసు, అదే బతుకున్నారు లేదని డౌట్ మనకే పడుతుంది. సో అది ఓకేనా. ఫ్లైట్లో కూర్చునేటప్పుడు అంటే మాకేంటే బెల్ట్ వేసుకోవాలి. బెల్ట్ అంటే మేము ఆల్రెడీ బెల్ట్ వేసుకుంటే, బెల్ట్ అంటే లేడీస్కి సీట్ బెల్ట్ ఇస్తారు, బాయ్స్కి ఏంటంటే మామూలు మా ఉన్న బెల్ట్ చాలు మా గుబ్బరు అనమాట. నిజమేనే ఈ నవ్వుతుంది. సో అది తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూద్దాం, అప్పటికి ఏదైనా షాపింగ్ చేద్దాం. చాలా ఉన్నాయి, చాలా చీప్ ఇక్కడ. రామరాజ్ కాటన్ ఉంది.
బయట దగ్గరకు వచ్చింది టెన్షన్ ఉందా? బాగా టెన్షన్ ఉందంట. దగ్గరికి వెళ్ళి వెళ్తున్నా. అవునా కిచెన్ లోన వేడి చెనక్కాయలు జాంకాయలు అమ్ముతారు, కొనొద్దు. ఇంకా సమోసా బాగుంటారు అని అంటారు. అంటే తెలుసు కదా, బస్సులో నన్ను ఎక్కడైనా అంటారు, కొనొద్దు. హెల్త్కి మంచిది కాదు. వేడి చెనక్కాయలు కూడా ఈ కొన అంటే మనం బాగోదు. చెప్తే చెప్పాలి కదా, అందుకనే. Passengers to take the seats of the earliest. Thank you. कृपया ध्यान दीजिए सभी यात्रियों से निवेदन है, अपने बड़े बैग्स को अपने निर्धारित सीटों के తనకు చెప్తున్న పైన స్విచ్లు వచ్చారు చూడు, సడన్గా ఫ్లైట్లో కరెంట్ పోతే మాత్రం జనరేటర్ ఆన్ చేస్తారు. అది ఆన్ చేస్తే మాత్రం మనకు గాలి అనేది వస్తుంది, లేకపోతే మాత్రం చెమట పట్టేస్తుందని చెప్తున్నా. దానికి మా ఆవిడ మాత్రం అవునా నిజం అన్నట్టు చూస్తుంది. ఒక ఫ్లైట్ పడిపోతుంటే మాత్రం కింద రేయించు ఈత వచ్చారు, అదే ఈత రాకపోతే నేను అదే హెల్ప్ చేస్తాను, నీకు ఎత్తుకుని ఈతలేని అలాగా చెప్తున్నాను. పాపం జడ్డు దానిలాగా అవునా అంటుంది. పాపం తెలియదు కదా, నాకు ఫస్ట్ టైం అలాగే ఏడిపించట్లేదు నా ఫ్రెండ్స్, అందుకని మా ఆవిడ కూడా అలాగే ఏడిపిస్తుంది అనమాట. సో బెల్ట్ అయితే నువ్వు పెట్టుకో, నేనైతే ఇంటికాడ నుంచి బెల్ట్ తెచ్చుకున్నా, ఆ బెల్ట్ నాకు సరిపోతుంది, నువ్వు బెల్ట్ వేసుకో అని చెప్పి తనకు బెల్ట్ తొడుగుతున్నా. అక్కడక్కడ జోకేసాను అనమాట. పాపం జడ్జి దానిలాగా ఇలాగే ఉంటుంది, నవ్వుతుంది, ఏంది ఏం మాట్లాడుతున్నాడు అని చిత్రంగా చూస్తుంది. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికైతే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. తనైతే చాలా టెన్షన్గా పడుతుంది. నా చెయ్యి గట్టుగా పట్టుకో టెన్షన్ వస్తుందని చెప్పనమాట. అసలు మామూలుగా భయపడలేదు మా ఆవిడైతే, ఫస్ట్ టైం కదా, కొంచెం చాలా భయపడింది బామ్మో అని. తనకైతే అడుగుతున్నా ఎలాగుంది ఫీలింగ్ అంతే, టెన్షన్గా ఉందని చెప్తుంది అనమాట. సో కిందనైతే చూడు ఇల్లు చాలా చిన్నవి అయిపోయి మన ఇల్లు కూడా అక్కడ కనిపిస్తుంది చూడని చెప్పాను. అవునా నిజమా అన్నట్టుగా చూస్తుంది. పాపం నేను ఏం చెప్పినా సరే బిద్దురు చూపెట్టుకుని చూస్తుంది అనమాట. అది అక్కడ మా ఇల్లు ఉంది, ఇక్కడ మీ ఇల్లు ఉంది, కింద సముద్రం ఉంది చూసామనగల్లి ఆ సముద్రం వైపు అలాగే చూస్తుంది, ఎందుకంటే ఆ కింద ఇల్లే కదా వెళ్తుందండి. సో అందుకని అలా చూస్తుంది అనమాట. మొత్తానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, అలాగే టెన్షన్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో భయపడకు, నీ పక్కన అయితే నేను ఉన్నానని చెప్పాను తనకైతే. తనకైతే కొంచెం ఏసీ పడదు, అంటే కొంచెం కోల్డ్ జాస్తి వేస్తారనమాట క్లైమేట్ బట్టి. తనకి చూపిస్తాను కింద నుంచి చూడు మబ్బులు అవి బాగుంటాయి అని చెప్తే అవునా అని చూస్తుంది. ఎందుకంటే కొంచెం మబ్బులే అంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కదా, ఆ మబ్బులే కనిపించడంతో చాలా ఆనందం పడుతుంది అనమాట. ఇంకేంటి మొత్తానికైతే జర్నీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. తన మొత్తానికి హ్యాపీ. ఫ్లైట్ అయితే కిందకి ల్యాండ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే దిగిపోయాయి అనమాట. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాం ప్రజెంట్. ఎలా ఉంది ఫీలింగ్ శివాని? గుడ్డు జరు చేతులకు వస్తుంది నాకైతే. అంటే నాకు మెయిన్గా హెడ్ఏక్ వస్తుందంటే ఫస్ట్ టైం కదా, ఇంకా కళ్ళు తిరిగినట్టుగా అది పైకి వెళ్తేప్పుడు కానీ కళ్ళు టెన్షన్ కూడా వచ్చింది నాకు. అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. అంటే నేను చెప్పినట్టుగా చెవులు ఆ ముక్కులో బ్లడ్ రాదు, ఏం రాలేదు. నేనైతే నిజంగా ఇస్తారేమో అనుకున్నా. జస్ట్ అంటే దడిపించాను కదా, అంటే ఫస్ట్ టైం కదా, రేపు పొద్దున కూడా ఎవరిని దడిపించినట్టు బాగుంటుంది.
ఇంకా నిజంగా అనుకుంటున్నారా చిన్న బాబు కదా, ఆ కింద కామెంట్ చేస్తారు చిన్నపిల్లని వదిలేసి ఎలాగ వచ్చారు ఏంటి అనేది. ఎందుకని చిన్నపిల్లలు మీకు నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మీకు 200 కిలోమీటర్ మళ్ళీ ట్రావెల్ చేయాలన్నమాట. సో మేము వన్ డేలోనే వెళ్ళిపోతాం, ఎక్కువ డేస్ ఉండవు. సో రిటర్న్ కూడా బుక్ చేసుకున్నాం టికెట్ అయితే, ఎందుకంటే చిన్న బేబీ ఉంది కాబట్టి. అంటే ప్లాన్ చేస్తాను బేబీతో పట్టుకుని వెళ్దాం అనుకుంటే ఆ ఫ్లైట్లోను నెక్స్ట్ డే నుంచో ఈ ట్రావెలింగ్లో బాగా ఇబ్బంది అయిపోద్ది అనమాట. మళ్ళీ కింద కామెంట్ చేయగలరు చిన్నపిల్లలు వదిలేదు బాగా ఇస్తాక ఎంజాయ్ చేస్తున్నారండి. ఎంజాయ్ లేదు, వర్క్ పని మీద వచ్చానమాట. ఆ వర్క్ ఏంటనేది షార్ట్ వీడియోలో కూడా చేసి పెడతాం మేము. మొత్తం అంతా హ్యాపీ కదా మమ్మీ. సో నేను కూడా హ్యాపీ ఫస్ట్ టైం మా ఆవిడని తీసుకుని వచ్చినందుకు. ఇంకా బెంగళూరు అక్కడికి లోనికి వెళ్ళిన తర్వాత మేము దేనికి వచ్చాము ఏంటనేది దానికోసం కుదిరితే వీడియోలు చేస్తాం, లేదంటే మినీ షార్ట్స్లో ఉంటాయన్నమాట, దాంట్లో కూడా చూడండి. ఇంకెక్కడికైనా వెళ్తే ఆ ట్రిప్ కూడా మేమైతే చేసి పెడతాం. మమ్మీ ఓకేనా? సో ఉంటా మరి, జై హింద్.